హోటల్‌లో అయితే అందరూ రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాం కదా! ఈలోపు వ్యాన్ రాగానే పెళ్లి వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మా ఆడపడుచు గారి కోడలు అలేఖ్య అక్కడ వైజాగ్‌లోనే పుట్టి పెరిగిందనమాట. తనైతే మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ప్లేసెస్ అన్నీ ఏవేవి బావుంటాయి, ఏంటి ఫేమస్ అనేది. అలేఖ్య ఇదే ఇదే లలితాదేవి టెంపుల్ అప్పుడు వెళ్ళాం ఇదే 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 ఆద్య చాలా పవర్ఫుల్. ఈ లోపుగా పెళ్లివారి ఇల్లైతే వచ్చేసింది. ఇంకా మేము వ్యాన్ దిగేసేసరికి వాళ్ళైతే ఇంటి దగ్గర బయట వెయిట్ చేస్తూ ఉన్నారు రిసీవ్ చేసుకోవడం కోసం. మేము వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకొని వెల్కమ్ చెప్పి లోపలికైతే తీసుకెళ్తున్నారనమాట. అపార్ట్మెంట్ లోపలికి వాళ్ళ ఉన్న ఫ్లోర్‌కి తీసుకెళ్ళడానికి. ఇంకా లిఫ్ట్‌లో కొంతమందిని పంపించి వాళ్ళు వెనకాల వచ్చారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని చూసి కొంచెం సేపు కబుర్లన్నీ చెప్పుకున్న తర్వాత వాళ్ళైతే స్నాక్స్, కాఫీ అవన్నీ ఆఫర్ చేశారు. అవన్నీ తీసుకున్న తర్వాత మెహందీ పెట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట అమ్మాయికి. అమ్మాయికి 2 హ్యాండ్స్‌కి ఇద్దరు పెడుతున్నారు మేకప్ అండ్ మెహందీ ఆర్టిస్టులనమాట వాళ్ళు. వాళ్ళది అయిపోగానే మా ఆడపడుచు, వాళ్ళ కోడలు, మా పిల్ల అందరూ కూడా పెట్టించుకున్నారు. నేను కూడా అందరికీ ఎవరికి తగినట్టు వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా వాళ్ళు అన్ని డిజైన్స్ ఓర్పుగా పెట్టారనమాట. వాళ్ళు ఇంటి నుండే ఇలా వర్క్ చేస్తారట. ఎవరైనా రిక్వెస్ట్ మీద వచ్చి పెడతాము. రీజనబుల్ రేట్‌లోనే అన్నీ చేస్తామని చెప్పారు. రేట్ ఎంత అనేది ఏమీ చెప్పలేదు. ఎంత తీసుకుంటారనేది. వాళ్ళు ఫంక్షన్‌ని బట్టి, వాళ్ళు పెట్టేదాన్ని బట్టి హ్యాండ్‌కి ఇంత అని తీసుకుంటామని చెప్పారు. అలాగే వీళ్ళు మెహందీ డిజైన్స్ అనే కాకుండా వెడ్డింగ్ మేకప్పు, శారీ ప్రీ ప్లీటింగ్ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పారు. వాళ్ళు వైజాగ్ లోకల్‌లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ చేయొచ్చు. నేనైతే వాళ్ళది డిస్క్రిప్షన్‌లో మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను. వాళ్ళు వైజాగ్‌లో మాత్రమే కాకుండా వాళ్ళు హైదరాబాద్ కూడా ట్రావెల్ చేయడానికి విల్లింగ్‌గా ఉన్నామని చెప్పారనమాట.